చిరంజీవి అందరి హీరోలను తొక్కేస్తున్నారంట. యెస్. అవును. ఇది మాత్రం 100% వాస్తవము. ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా, ఎంతమంది స్టార్‌లు వచ్చినా ఎవ్వరిని ఎదగనివ్వకుండా చిరంజీవి తొక్కిస్తూనే ఉన్నారు ఇప్పటికి. 1 మినిట్ ఆయన తొక్కింది హీరోలని కాదు. వాళ్ళు హీరోలుగా ఎదగడానికి ఉన్న అడ్డంకుల్ని. ఆయన ముందుకొచ్చింది ఇంకొక హీరోని వెనక్కి పంపడానికి కాదు. తెలుగు సినిమా హీరో అంటే ఎలా ఉండాలో చూపించడానికి. ఒకప్పుడు హీరో అంటే ఫైట్స్ అనో ఏదో జానపదం అని అనేవారు. బట్ ఆయన చిరంజీవి వచ్చాక ఒక హీరోకి ఒక డాన్స్, ఒక స్టైల్ అని, కామెడీ, యాటిట్యూడ్, ఫైట్స్, ఎమోషన్ ఇన్ని కలిపి ఒకే హీరోలో ఉండొచ్చని నిరూపించిన వ్యక్తే మన మెగాస్టార్. సో ఆయన తర్వాత వచ్చిన హీరోలు ఆయనతో పోటీ పడలేదు ఇంతవరకు. ఆయన వేసిన దారిలో నడిచారు తప్పిస్తే ఆయన స్టెప్పులు చూసి అసలు ఒక తరం అసలు డాన్సే నేర్చుకుంది. తనతోని చాలామంది సినిమాలకు రావాలని ఎంతోమంది అనుకున్నారు. ఆయన ఫైట్ చూసి ఒక తరం హీరో అవ్వాలని చాలామంది కలలు కన్నారు. అసలు ఎంతోమంది ఇప్పటికీ ఇన్స్పిరేషన్ చాలామంది డైరెక్టర్లకి, హీరోలకి. ఆయన సినిమాలు చూసి ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఇది తొక్కడం కాదు బాసు, ఇది ఒక జనరేషన్ని లేపడం అంటారు అనమాట. సో ఇంకా వెరైటీ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ కొత్త కొత్త హీరోలు వస్తూనే ఉన్నారు ఇప్పటి జనరేషన్. బట్ మెగాస్టార్ అనే కుర్చీ మాత్రం ఇంకా ఖాళీ అవ్వలేదు. అంటే ఇది కొంతమంది అంటే చిరంజీవి అందరిని తొక్కేస్తున్నాడు అంటారు చూడండి. అవును, తొక్కేస్తున్నారు. ఆయన కాలాన్ని తొక్కేస్తున్నారు, ఆయన ఏజ్ని తొక్కేస్తున్నారు, రిటైర్మెంట్ అనే మాటను తొక్కేస్తున్నారు. ఇంకా మనలో ఉన్న ఫ్యానిజము, అభిమానాన్ని తొక్కలేకపోతున్నారు. అది ఎందుకంటే ఈ చిరంజీవి అనే ఒక హీరో కాదు, హీరోలకు ఒక బెంచ్ మార్క్. ఇది ఒక స్టార్ స్టేటస్ అని కాదు, స్టార్స్కే ఒక స్టాండర్డ్ అంతే. ఇంకా ఇది ఒక పేరు అని కాదు, ఒక తెలుగు సినిమా హిస్టరీలో ఒక అధ్యాయం, ఒక చాప్టర్ ఇది. ఈరోజు ఈ అధ్యాయం హ్యాపీ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే మెగాస్టార్. అండ్ మీరు మరిన్ని సంవత్సరాలు ఇలా సినిమాలు చేయాలి, మేము మరిన్ని సంవత్సరాలు మీ ఎంట్రీకి విజిల్స్ వేయాలి. సో జై చిరంజీవ.